ఈ ఎలక్షన్స్లో మన తమ్ముడు కొనేమ్మా పోయి మనందరం ఇక్కడే పుట్టి పెరిగాం, కలిసి పెరిగాం. ఎక్కడ అశాంతి దౌర్జన్యాలు లేకుండా రాజకీయాలు చేస్తున్నాం. రాత్రిళ్ళు ఇళ్ళకి పోయి 1 గంటకు పోయి మన నాయకుల్ని బెదిరించే పరిస్థితి వస్తూ ఉంది. దురదృష్టం. జెండా దించినాను. ఈరోజు ఒక ఆదాలు ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టం అని చెప్పేసి నేను మనవి చేస్తాను. 96 వరకు కాంగ్రెస్, 99 నుంచి విలువలు లేని మనుషులు ఉండే హక్కు అర్హత వాళ్ళకి. ఈరోజు వాళ్ళు పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ క్లోజ్ చేయమని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారంటే వాళ్ళ చేతుల్లోకి అధికారం పోతే నెల్లూరు జిల్లా రాయలసీమ భవిష్యత్తు ఎట్టుంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. సోదరులారా, మీ అందరూ ఒక్కసారి ఈరోజు పోలవరం పూర్తి కావాలా, గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనవి చేస్తున్నా. అదే జరిగితే రాయలసీమ నెల్లూరు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఈరోజు అదేవిధంగా మనకి పోలవరం అయిపోవాలా, ఇక్కడ ఉండే ప్రాజెక్టులన్నీ ఉన్న సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పూర్తిగా వచ్చింది. ఇదంతా 10 సంవత్సరాల అధికారంలో ఉండి సోమశిల క్లియరెన్స్ తెచ్చుకోలేని వాళ్ళకి ఎక్కడుంది అర్హత అని చెప్పేసి అడగకుండా ఎన్టీ రామారావు గారు, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కళ తెలికంగా 330 హెక్టార్లు 700 చిల్లర ఎకరాలు దానికి కూడా క్లియరెన్స్ తెచ్చి 1,30,000 ఎకరాలు అదనపు ఆయకట్టు తెచ్చుకున్నాం. జిల్లా కోసం ఈడ రైతు కుటుంబంలో పుట్టాం, మీ ఎదురుగా పుట్టి పెరిగాం. రైతుల కోసం, రైతుల సమస్యలు ఏంటో తెలిసిన వాళ్ళం అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అజీజ్ బాయ్కేసే ప్రతి ఓటు మీ కుటుంబ సభ్యుడు, మీ బిడ్డని నేను చంద్రమోహన్ రెడ్డికి వేసినట్టే అని చెప్పి తెలియజేస్తున్నా. ఆయన చేసే ప్రతి ఓటు నాకు తెలిసినట్టే అని చెప్పేసి మీ అందరూ చేతులు ఎత్తి వేడుకుంటున్నా. మస్తానికి వేసే ప్రతి ఓటు నాకేసినట్టని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నా. ఈరోజు నాకు గుండెంత ధైర్యం, ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి నా పక్కన ఉన్నాడు, మీరందరూ ఉన్నారు. ఈరోజు రికమెండ్ చేసిన తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 70 సంవత్సరాల తర్వాత ఒక ముస్లిం మైనార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ 70 సంవత్సరాలు ఎవరు నిలబడితే వాళ్ళకి మేము ఓట్లేస్తూ వచ్చాం. ఈరోజు చంద్రమోహన్ అన్న ఒక ఆలోచనతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిండి ఎప్పుడు కానీ నేను సోమిరెడ్డికి ఒక శిష్యుడిగా మీ అందరి ఇంటిగా ఎప్పుడు ఉంటాను. అదేవిధంగా మా మస్తానంలో ఎంపీ అభ్యర్థి కానీ ఒకవైపు అలాగే ఎంపీకి ఎమ్మెల్యేకి ఓటు వేసి 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.